చూసి ఇలాగే చేయాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు కొత్త టెక్నిక్ చేస్తారు, కొత్త తయారు చేస్తారు. మన టెక్నిక్ అంటే మనం కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త టెక్నిక్ చేస్తారు కదా. ఇప్పుడు కరోనా మందు ఉన్నది, ఇక ఇదే మందు అంటే కాదు, ఇంకో కొత్త రకం టెక్నాలజీ చేసి కొత్త రకం మందు తీసుకొచ్చి ముక్కు ద్వారా పీల్చుకుని వస్తుంది. దానికి వేరే టెక్నిక్ ఉంటుంది కదా, మరి అది ఎట్లా తెలుసుకో మళ్ళీ నేర్చుకోరు కదా. ఇట్లుంటాయి అన్నట్టు. కాబట్టి మనం ఉనికిని మార్చాలి, అలాగే కంటెంట్ను మార్చాలి. ఇలా రెండు మనం కొత్తగా తయారు చేసుకోవాలి మన స్టైల్లో మనం. ఉదాహరణకి రాముడు దేవుడు, రావణాసురుడు రాక్షసుడు అనుకుంటాం. కానీ రావణాసురుడు ఇక్కడికి వస్తే వాడు రాముడిలాగా వ్యవహరించవచ్చు. మా రాముడు అక్కడ పోయి సీతను అపహరించి రాక్షసుడు కావచ్చు. ఇప్పుడు ఏమవుతారు, రావణాసురుడు దేవుడు ఏండు, రావణుడు రాక్షసుడు అయింది కదా. ఇట్లుంటారు అనమాట. అలా ఇప్పుడు తూర్పు ఇది దక్షిణం అనుకుంటాం, కానీ ఈ తూర్పు వెనుకైంది, దక్షిణం తూర్పు అయింది అనుకో. సూర్యుడు అటుపోతే ఏమైంది, దక్షిణం తూర్పు అవుతుంది, తూర్పు దక్షిణం అయింది. అప్పుడైనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం అప్పటి తూర్పు లెక్కనే పెట్టుకుంటే కాదు. ఇప్పుడు పద్ధతులు మారినాయి కానీ మళ్ళీ మారాలి కదా. ఇలాంటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది, ఉనికి మారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ తీరులో అక్కడ వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ పరిస్థితికి ఆ పరిస్థితి మారాలి రచయిత, అన్న గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తల్లిలా ఉండదు, పిల్లంలా ఉండదు. తల్లి పిల్లం కావచ్చు, పిల్లం తల్లి కావచ్చు. అప్పుడు ఏం కావాలి, తల్లి పిల్లమైన పని చేయాలి, మొగుడిలాగా వ్యవహరించాలి. పిల్లం తల్లి అనుకో, అక్కడ నువ్వు కొడుకులాగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇట్లా దానికి ఒక లవ్ టిప్స్ ఎలా రాయాలంటే, ఉదాహరణకు నువ్వు ఒక రైటర్ అనుకో, ఒక లవ్ సాంగ్ రాయమంటే ఏం చేస్తావు, నీకు చెప్తే నీ స్టైల్లో నువ్వు పాట రాస్తావు, దాన్ని నీ స్టైల్లో నువ్వు పాడతావు ఆ ట్యూన్స్. ఇంకోని చెప్పానుకో, వాడు వాన్ స్టైల్లో ఆ పాట లవ్ సాంగ్ రాస్తాడు, రాసి వాన్ స్టైల్లో వాడు పాడతాడు. కానీ న్యూ ట్యూనే వాడు పెట్టారు, నీ పాటే వాడు రాయడు కదా. 100 మందికి ఒక సబ్జెక్ట్ మీద రాయమంటే 100 తీర్లు పాట రాస్తాడు. ట్యూన్ కూడా ఆ పాటను 100 తీర్లు వాళ్ళు ట్యూన్ తయారు చేసుకుంటారు కదా. ఇట్లా అన్నట్టు ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే ఎలా చేయాలి అంటే, ఒక అమ్మాయి ప్రేమిస్తుందని ఎలా తెలుసుకోవాలి, దాని మీద ఏం స్టైల్లో వాడు వ్యవహరిస్తాడు, ఏం స్టైల్లో వాడు చేస్తాడు, చేసి ఆ విధంగా వ్యవహరిస్తాడు, ఆ విధంగా చెప్తాడు. ఏం స్టైల్లో వాడు చెప్తాడు, ఏం స్టైల్లో వాడు వ్యవహరిస్తాడు కదా అమ్మాయి దగ్గర. అంతే అలా చెప్పడం కూడా ఉంటాయి. అలా వ్యవహరిస్తూ అలా చెప్తారు అన్నట్టు. ఎట్లా చెప్పాలంతే ఒక కంటెంట్ గురించి. ప్రజల సమస్యలు గుర్తించి దానికి పరిష్కారం చేస్తారు కదా. బయట ఇప్పుడు ఏం చేస్తారు, ప్రజలు మార్కెట్ లేదనుకో, అది గమనించి ఆడ మార్కెట్ పెడతాడు. వాడు పెడితే జనం కొనుక్కుంటారు, వాళ్ళకి లాభం వస్తుంది. అట్లా అనమాట. అలాగే అందరు ఆకలితో అల్లాడిపోతుంటే ఆడ హోటల్ పెడతాడు, వాడు ఆకలితో ఉన్న పనులు పెడితే నీకు జనం వస్తారు, నీకు గిరాకీ వస్తుంది. ఇలా అంటావు. ప్రజల సమస్యలు గుర్తించి ఆడ నువ్వు షాప్ పెడతావు కదా. ఇట్లనే ప్రజల సమస్యలు గుర్తించి నువ్వు టైటిల్ తయారు చేయి, దానికి తగ్గట్టు వీడియో చేయి. ఉదాహరణకు అమ్మాయికి లైటింగ్ ఎలా కొట్టాలి, అమ్మాయిని ఎలా లవ్ ప్రపోజ్ చేయాలి, అమ్మాయిని ఎలా ఫాలో కావాలి, ఒక అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి, ఇవన్నీ అబ్బాయిల సమస్యలు. ఇది నువ్వే క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసి దీనికి పరిష్కారం చూపెట్టాలి. పరిష్కారం ఎట్లా చూపెట్టాలి అంటే, వేరే వీడియోలు ఇప్పుడు హీరోయిన్ టీజింగ్ చేస్తారు కదా ప్రతి వీడియోలో. ఇలాంటి కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ క్రోడీకరించి చెప్పాలంట జనాలకు. వీడియో చేయి ఈ టైటిల్కి తగ్గట్టు. పోనీ జనరల్గా ఎట్లా చెప్తాం, ఒక అమ్మాయిని లైటింగ్ ఎలా కొట్టాలంటే, అమ్మాయిని విజిలేయాలి. ఇది ఎవరైనా విజిలేస్తాడు. అమ్మాయి పోతుంటే చప్పట్లు కొట్టాలి, లేదా నవ్వుతూ ఫాలో కావాలి, లేదా హాయ్ అంటూ పిలవాలి, ఆమె పేరు పెట్టి పిలవాలి. ఇంకేం చేయాలి, ఆమెను పూలతో కొట్టాలి, లేదా ఆమె మీద పేపర్లు విసిరేయాలి, లేదా ఒక బాణం చేసి ఆమెకి ఇట్లా తగిలేలా చేయాలి. ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా. లేదా అమ్మాయి కన్ను గిట్టాలి, ఇవన్నీ చెప్పొచ్చు కదా. ఈ విధంగా మీరు ఇదే విషయం మీద ఇదే టైటిల్ మీద దొరకాయి. వేరే విషయాలల్లో మీకు ఇలాంటి విషయాలు దొరుకుతాయి అంటూ అవన్నీ తెచ్చి ఈ టైటిల్కు ట్యాలీ అయితే కనుక ఇలా పెట్టాలంటూ. ఈ విధంగా చేస్తే మీకు వీడియో అవుతుంది. టైటిల్ ఇలా క్రియేట్ చేయాలి. ఇలాంటి తయారీ అంటే జనానికి నచ్చేలాగా చేయాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి నిలబడతాడు, ప్రతి మనిషి నిలబడతాడు, కాళ్ళు కూలుతానే అంతవరకే. అయితే కూర్చోవాలనేది ఇష్టం రాలే. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేసిండే, కుర్చీ తయారు చేస్తే దాంట్లో మనిషి కూర్చోగలుగుతాడు. ఆ టెక్నిక్ అది. అప్పుడు అందరు కూర్చుంటున్నారు అంటే నిలబడే సమస్య పోయింది కదా. ఇలా అన్నట్టు యూట్యూబ్ అనేది ఇలా చేయాలంటూ. కంటెంట్ మనమే సొంతంగా తయారు చేయాలి, దానికి వీడియో మనమే చేయాలి. ఉదాహరణకు అమ్మాయిలంటే అందరూ ఇష్టపడుతున్నారు, కానీ అమ్మాయిని ఎలా లవ్ చేయాలనేది తెలియదు, ఎలా ప్రపోజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి తెలియదు, అమ్మాయి ఇష్టపడేలాగా చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేయాలి, అమ్మాయికి విజిల్ ఎలా వేయాలి అని చెప్పిండు. అప్పుడు ఇది బాగుంటుందా, కొత్తగా ఇష్టం ఉంటుంది, అంతవరకు లేని వీడియో చెప్పిండు. అమ్మాయికి ఎలా చప్పట్లు కొట్టాలి, ఒక అమ్మాయికి కన్ను ఎలా గిట్టాలి అని ఇలా చెప్పాడు. ఇలా చేసి అమ్మాయిని కన్ను గిట్టాలి, ముందు సాటికెళ్ళి దోసుకోవాలి, అమ్మాయిని ఫాలో కావాలి, అమ్మాయిని అసలు కన్ను గిట్టాలి, ఇట్లా ముద్దు పెట్టాలి, ఆమెను టచ్ చేయాలి, వాటిని పిసకాలి, ఇలాంటివి చెప్పిండు అనుకో. అంతవరకు ఎవరికి తెలియదు, ఇతను చెప్పే వరకు. ఇది బాగున్నది కదా, అందరూ అలా చేస్తున్నారు. ఇలా మీరు వీడియో టైటిల్గా క్రియేట్ చేయాలి, వీడియో కూడా ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఇలా చేస్తేనే చూస్తారు జనం.
మీరు ఒక ఊరు వెళ్ళారు, ఏదో ఒక ఊరికి వెళ్ళారు అనుకుందాం. ఆడ ఏదో వీడియో షూట్ చేశారు, మీకు నచ్చిన ప్లేస్లన్నీ షూట్ చేశారు, విశేషాలు ఏది తీశారు. అయితే దాన్ని ఎలా చెప్పాలి జనాలకంటే టైటిల్ ఎలా పెట్టాలంటే మీరు యూట్యూబ్లో చూడండి, అన్ని చూస్తే మీకు టైటిల్ వాళ్ళు ఎలా పెడుతున్నారు బట్టి మీరు పెట్టగలుగుతారు మీ వీడియోకు. అలాగే వీడియో ఎలా తీశారు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలి అనేది వేరే వాళ్ళ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమైంది. ఓహో ఇలా వీడియోకి చెప్పాలి, దీన్ని ఈ విధంగా చెప్పాలి ఇవి అని మీరు తీసిన దాన్ని చెప్పగలుగుతారు అనమాట. అంటే ఇప్పుడు ఒక కథ చదివానుకో, మీరు తీసిన వీడియోని కథగా ఎలా చెప్పాలి అనేది అర్థమవుతుంది. ఒక డాక్యుమెంటరీ చూసానుకో, వేరే వాళ్ళ డాక్యుమెంటరీస్, అవును సార్ డాక్యుమెంటరీ ఎలా చెప్పాలి, మీరు తీసిన ఆ వీడియోని డాక్యుమెంటరీగా ఎలా చెప్పాలని తెలుస్తుంది. వేరే వాళ్ళ వీడియోలు చూసానుకో, యూట్యూబ్ వీడియోలు, మీరు తీసిన వీడియోని వీడియోగా ఎలా చెప్పాలో తెలుస్తుంది. వేరే వాళ్ళ టైటిల్ చూసానుకో, మీరు తీసిన వీడియోకి టైటిల్స్ ఎలా పెట్టాలో తెలుస్తుంది. ఇలా పెట్టాలి సార్. మామూలుగా మనం కంటెంట్ క్రియేట్ చేస్తాం కదా, ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగా కంటెంట్ కష్టపడి క్రియేట్ చేస్తాం, కానీ అదంతా చూడరు. నువ్వు చేసిన కంటెంట్ చూస్తారు, అంతేగాని నీ కష్టానికి విలువ లేదు, నువ్వు పడ్డ తెలివికి తేటలకు సాహసాలకు ఆ టెక్నాలజీకి విలువ లేదు. దానివల్ల జనాలకి ఏమవుతుంది ఉపయోగపడుతుంది అనేది చూస్తారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉన్నది, ఎంతో కష్టపడి ఏదో వాడు హీరోయిజం చేసి చేయొచ్చు, ఆ హీరోయిజం చూడరు, దాని వర్కింగ్ చూస్తారు, దాన్ని యూజ్ చేసుకుంటారు అంతవరకే అన్నట్టు. ఓకే, అట్లుంటుంది. కాబట్టి ఒక కంటెంట్ తయారు అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత హీరోయిజం చేసినావో అది ఫ్రంట్లో కూడా మళ్ళీ అంత హీరోయిజం చేపియాలి దాంతో. అట్లా చేస్తేనే జనం నిన్ను గుర్తిస్తారంట, అక్కడ గుర్తింపు వస్తుంది. ఇక రెండోది కంటెంట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఆటం బాంబు ఉన్నది, దాన్ని మళ్ళీ ఏం చేసిన మనోడుగా కనిపెట్టిండు, అబ్దుల్ కలాం ఏమో కనిపెట్టిండు, అమెరికా కనిపెట్టిన తర్వాత సొంతగా. కానీ వాడు కనిపెట్టింది వీడు కనిపెట్టిండు కదా, అలా కనిపెట్టద్దు. నువ్వు వేరే కనిపెట్టాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు ఆడు భూమిని అంతం చేసే బాంబు కనిపెట్టాడు, నువ్వు మొత్తం అంతరిక్షాన్ని ఈ సృష్టిని అంతం చేయి, భూమితో పాటు నవగ్రహాలు మొత్తం యావత్ సృష్టిని అంతం చేసే టెక్నాలజీ కనిపెట్టాలంటే ఏం చేయాలి? మరి ఎవరికి లేని టెక్నాలజీ ఆ ఐడియా ఎక్కడ వస్తుంది, ఎలా కనిపెడతావు, ఏ టెక్నిక్ యూజ్ చేస్తావు, అది ఎలా చేస్తావు, అదే అనమాట. అట్లా కంటెంట్ తయారు చేయాలి. చేసే కంటెంట్ ఎలా ఉండాలంటే, ప్లేబ్యాక్ మనం ఏదో హీరోయిజం చేసి హీరోను అనుకొని కంటెంట్ తయారు చేసి సెలబ్రిటీగా ఫీల్ అయ్యి పేద హీరోలాగా బిల్డప్ ఇచ్చి సాహసం చేసి అవన్నీ చూడరు. స్క్రీన్ మీద మనం చేసిన ఆ సినిమాలో ఆ గొప్పతనం ఉండాలి, అప్పుడు చూస్తారు. చూసినావు అట్లాంటి ప్రభుదేవ పేద డాన్సర్, కానీ ఆయన కనబడతారా, చిరంజీవి ద్వారా అతను చూపించండు. అందులో కంటెంట్లో మీరు చూపించండి మీ హీరోయిజం. అంతేగాని మీరు బ్యాక్ ఏదో చేసి పేద పెడితే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ మీ కంటెంట్లో చూపెట్టండి, మీ టాలెంట్ అక్కడ చూపెట్టండి. ప్లస్ మీరు వెనక చేయండి, ఆ వెనక చేసిన ఆ టాలెంట్తో కంటెంట్లో టాలెంట్ చూపెట్టాలి. చూస్తే అది చూస్తారంటే జనం. అలాగే మొదట డ్రామాలు ఉన్నాయి, ఆ తర్వాత ఏమొచ్చింది రేడియో వచ్చింది, ఆ తర్వాత ఏమొచ్చింది టీవీ వచ్చింది, ఆ తర్వాత ఏమొచ్చింది సినిమా వచ్చింది, ఆ తర్వాత ఏమొచ్చింది ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, రేపు ఇంకేదో రావచ్చు కదా. ఇలా టెక్నాలజీ ఒకటి డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు రోడ్డు మీద బండి పోయేది, ఎడ్ల బండి పోయేది, ఆ తర్వాత కారు వచ్చింది చూసారా, ఆ తర్వాత లారీలు బస్సులు వచ్చినాయి, ఆ తర్వాత రైళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత గాలి మోటార్ పోయేది కనిపెట్టిండు వాడు. ఇవన్నీ కూడా ఒక టెక్నాలజీ ఆధారంగా ఒకటి కనిపెట్టలేదు, నిరాధారంగా సొంతగా ఓన్గా ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచన. అది ఎవరైనా గాలిలో పోయే కంటెంట్, ఎవరైనా ఏరోప్లేన్ కనిపెడతాడా, నెల మీద వేటి చూసిన కానీ అంటుండు, రేపు రాకెట్ కనిపెట్టండి, ఎల్లుండి ఇంకోటి కనిపెట్టవచ్చు. కాబట్టి ఇలా కొత్త టెక్నాలజీ కొత్తగా యూజ్నెస్ రెండు కనిపెట్టాల్సి ఉంటుంది. ఒకటి కాపీ చేయడం అనేది నడవదు, ఇంపాసిబుల్. అట్లా చేస్తే చూడరు, కాపీ చేసిన కంటెంట్ వేస్ట్ గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోలు ఉంటాయి కదా, ఆర్టికల్స్ వీడియోలు ఉంటాయి కదా, వాటిని ఒక గైడ్ అదే డిక్షనరీలా వాడుకోండి. డిక్షనరీలో తెలుగు అనే పదాలను మనము అర్థాలు వెళ్తాం చూడు, ఆ విధంగా మీకు వచ్చిన డౌట్ గురించి లవర్స్ అలిగినప్పుడు ఎట్లుంటుంది అంటే, మీరు వేరే లవ్ స్టోరీలు ఉంటే అలా అలిగినప్పుడు గొడవ పెట్టుకున్నట్టు ఉంటుంది. వాటిని ఉదాహరణ చెప్పండి, లవర్స్ అలిగితే ఇట్లా ఉంటారని మీ దాంట్లో ఉదాహరణ చెప్పుకోండి, అట్లా చూసి అలా ఉంటుంది. ఇక పదాలు అంటే వేరే వీడియోలు కానీ ఆర్టికల్స్ కానీ పదంలాగా, ఇప్పుడు మనం తెలియని పదం వస్తుంది దాన్ని అర్థం వెతుకుతాం, ఇప్పుడు చెప్పాను అర్థం వెతుకుతామని, తెలియని పదంలాగా తీసుకోండి. వేరే వాళ్ళ ఆర్టికల్స్ వేరే వీడియోలను ఒక పదంలాగా తీసుకోండి, తెలుగులో తెలియని పదాలు ఉంటాయి చూడు, కఠిన పదాలు అలా తీసుకోండి. ఇక కంటెంట్ అంటారా, కంటెంట్ అనేది మన పర్సనల్ అంటే, మనం ఏదో ఒక వీడియో ఆర్టికల్ చదువుతామంటే జనాలకు తెలియదు అనమాట. కంటెంట్ జనాలకు తెలియని పదము, తెలియని కఠిన పదము, దానికి అర్థము, ఈ రెండు జనాలకు తెలియదు కదా, అవి మనం క్రియేట్ చేసి వాటిని జనాలకు చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఏం చేస్తాం, తెలియని పదాలను డిక్షనరీలో వెతుక్కుంటాం. ఇంగ్లీష్ రాదనుకో, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసి చూసుకుంటాం, తెలుగు పదాలు. ఇంగ్లీష్ భాషను తెలుగు ట్రాన్స్లేషన్ చేసి మనం అర్థం తెలుసుకుంటాం. కానీ తెలుగు ట్రాన్స్లేషన్ చేసినా కూడా తెలుస్తలేదు అంటే ఆ అర్థం కాదు, ఆ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఎప్పుడు ఎక్కడ వినని విశేషం, దాని గురించి ఎట్లా తెలుసుకుంటావు, స్వయంగా చూసి అక్కడికి వెళ్తే తప్ప తెలియదు, తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే తెలుస్తలేదు. ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, ఇవి తయారు చేయండి. వీటిని తయారు చేసి వీటి గురించి అర్థాలు చెప్పండి. అవి కూడా ఎట్లా ఉండాలి, ఆ అర్థం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన అర్థం కానీ అటువంటి అర్థం అన్నట్టు అలాంటివి చెప్పండి. ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలి.
ఏం చేస్తారు, తెలుగు పదాలతో కవితలు రాస్తారు, కథలు రాస్తారు, కవితలు రాస్తారు, పాటలు రాస్తారు. కానీ తెలుగు పదాలనే రాయరు కదా కొత్తగా కదా. కానీ ఆ పదాలను కూడా కొత్తగా తయారు చేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ వాటితో భావాలు కొత్తగా తయారు చేస్తే ఆలోచనలు కొత్తగా తయారు చేయాలి. చేసి వాటితో నువ్వు కవితలు రాస్తే ఎలా ఉంటుంది. ఈ పదాలతో తెలుగు పదాలతో కవితలు రాసినట్టే నువ్వు క్రియేట్ చేసిన పదాలతో నువ్వు చేసిన భావాలు ఆలోచనలతో నువ్వు కవితలు కొత్తగా మళ్ళీ వాటితో కొత్తగా తయారు చేయాలి. చేస్తే ఎలా ఉంటుంది, అవన్నీ కొత్తవి కదా, కొత్త వాటితో మళ్ళీ కొత్తగా చేస్తున్నావు, అన్ని కొత్తవి, కొత్త వాటితో కొత్త తయారు చేస్తున్నావు కదా. అదన్నట్టు పాట రాయడమైనా కంటెంట్ క్రియేట్ చేయడమైనా ఇలా ఉంటుంది. హస్తప్రయం చేసుకునేటప్పుడు తమన్నాను ఎవరినో ఊహించుకుంటే ఏం చేస్తాం, హస్తప్రయం చేసుకుంటాం. కానీ తమన్నాకు మనకు రిలేషన్ ఉండదు కదా. ఇలాగే కొందరు నిజంగా తమన్నాతో ఉన్నప్పుడు కూడా వీళ్ళు అలాగే ఊహించుకుంటూ అన్ననే బిహేవింగ్ చేస్తుంటారు. కానీ నిజంగా తమన్నాకు వీనికి రిలేషన్ ఉండకుండా ఆమెతో బిహేవింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు తప్పే. కాబట్టి మీరు ఏం చేయాలి, తమన్నాకు నీకు రిలేషన్ ఉండాలి. కానీ వితౌట్ రిలేషన్గా నువ్వు ఊహించుకొని ఫీల్ అవుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అది అన్కౌంట్. కాబట్టి తమన్నాకు నువ్వు రిలేషన్ అనేది అవతలలో కనబడుతుంది కదా, అది మాత్రమే కౌంట్ అనమాట. అలా ఆలోచించండి, అలా ఊహించండి, అలా గెస్ చేయండి, అలా పెట్టండి వీడియోని కంటెంట్. చాలామంది అనేది ఫాంటసీ చేస్తారు యూట్యూబ్లో. చెప్పాలి కంటెంట్ అంటే ఫాంటసీ అంటే హస్తప్రయోగం చేసుకోవడం, హస్తప్రయోగం చేసుకొని శ్రీదేవిని జయప్రదం చేసి వాళ్ళతో ఎంజాయ్ చేసడం మాట్లాంటివి ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఫాంటసీ చేస్తారు. కానీ ఇది వేస్ట్ అంటే నాకు రియల్ రిలేషన్ పెట్టుకోవాలి, కానీ రియల్ లైఫ్లో కూడా ఇలా ఫాంటసీ చేస్తే అది నీ వన్ సైడే కదా. కాబట్టి రియల్ లైఫ్లో లాగా ఫాంటసీ చేయి, అంటే రియల్ లైఫ్లో రిలేషన్ పెట్టుకో, ఫాంటసీ వద్దనమాట. రియల్ రిలేషన్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది, రియల్గా ఉంటుందిగా. కంటెంట్ చదివేటప్పుడుగా ఇక రియల్ రిలేషన్ పెట్టుకొని వీడు ఉంటే ఎలా ఉంటుందో రియల్గా కంటెంట్ చదువు, ఫాంటసీగా వినకు కంటెంట్. చెప్పేటప్పుడుగా రియల్గా చెప్పాలి, వినేటప్పుడు ఎలా వినవాలా. కానీ ఇక్కడ ఏంటంటే ఫాంటసీలా ఒక స్వీయ అనుభవం ఉంటుంది, సొంత అనుభవం అనుభూతి సొంతగా మనకు కలుగుతుంది కదా. అప్పుడు గ్యారంటీగా చెప్తాం కదా. అది రియల్గా ఉంటే అనుభూతి అనుభవాలు కలగవు కదా అని అనుకోవచ్చు. కానీ రియల్గా అనుభూతి పొందండి, రియల్గా ఆలోచించి రియల్గా అనుభవం పొందండి, రియల్గా అనుభూతి పొంది దాన్ని రియల్గా అనుభవించి రియల్గా మళ్ళీ చెప్పేటప్పుడు అలాగే చెప్పండి. రియల్గా అనుభవం పొంది చెప్పండి, అలాగే రియల్గా చెప్పండి. అప్పుడు చెప్పగలుగుతారు అనమాట. ఇది రియల్ ఫాంటసీ అంటే ఫాంటసీ కాదు, రియల్గానే ఫాంటసీలా అని ఇప్పుడు రియల్గా ఉన్నట్టు రియాలిటీగా పొందండి, అనుభూతి పొంది రియల్గానే మళ్ళీ ఏమైనా ఉంది అలాగే అనుభవం పొందుతూ అలాగే చెప్పండి. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే యూట్యూబ్లో అసలే చీకటి, అందులో కళ్ళు మూసుకున్నాడు, మూడోది చూడకుండా నడుస్తున్నాడు, ఇట్లా మూడు తప్పే కదా. అట్లా చెప్పాలి కంటెంట్. మామూలుగా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఉదాహరణ చెప్తాను. ఒక భార్యను చేసుకున్నాం సెక్సువల్గానే కదా, కావాలంత సెక్సువల్ ఫీలింగ్గా అనుభవించడము, సెక్స్ చేయడము అన్నీ చేస్తావు, రొమాంటిక్గా ఫీల్ అవుతావు. అమ్మాయిలను కూడా ఇప్పుడు బయట అమ్మాయిలు కనబడితే సెక్సువల్గానే పోతావు, కానీ ఆ చెల్లి అంటావా అక్క అంటావా ఎవరైనా అంటారా, ఆ ఉద్దేశం తీసుకుంటారా? అలా చేస్తే సెక్స్ను వదిలేసుకున్నట్టే కదా, అది తప్పు కదా. సెక్స్ను వదిలేసుకోవడం అంటే కళ్ళు ఉండి కూడా కళ్ళు మూసుకొని జీవించినంత మూర్ఖత్వం కదా. కళ్ళు పోతే బాధపడతారు, కానీ కళ్ళు ఉండి కూడా ఎవరైనా కళ్ళు మూసుకుంటాడా? మూసుకోడు కదా. సెక్స్ కూడా అలాంటిది, అనుభవించమని సెక్స్ ఇస్తే దాన్ని పక్కన పెట్టి ఆడవాళ్ళని అక్క అనుడు, ఆ ఉద్దేశం లేకుండా వ్యవహరిస్తే ఎట్లుంటుంది, మూర్ఖత్వం అవుతుంది కదా. కానీ అలాగే వ్యవహరించాలి భార్య దగ్గర, సెక్సువల్ కాకుండా సెక్స్ చేయాలి. అక్క చెల్లి అంటే ఎలా ఉంటావు అలా భార్యతో ఉండాలి. సెక్స్కు అతీతంగా ఉంటే ఏమైందంటే స్త్రీ ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే ఇష్టపడుతుందో అలా ఇష్టపడుతున్నట్టు, సెక్సువల్గా ఉంటే తెచ్చిపెట్టుకున్నట్టు ఒక ఆవేశం, ఇద్దరు శత్రువుల మధ్య పోరాటంలో ఉంటుంది. కానీ అదే ఇప్పుడు ఒక చిన్న పిల్లని స్త్రీ ఎలా ఇష్టపడుతుంది, ఓ తల్లి కొడుకుని ఎట్లా ఇష్టపడుతుంది, ఒక చెల్లిని ఒక అక్క తమ్మని ఎలా ఇష్టపడుతుంది, అంత అనుబంధం ఏర్పడుతున్నట్టు. సెక్స్కి అతీతంగా స్త్రీకి దగ్గర అలా వ్యవహరిస్తే ఇద్దరి మధ్య అలా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ కూడా అంతే అన్నట్టు, మీరు అందులో ఉన్న ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో చేయకండి, ఆ ఉద్దేశంతో చెప్పకండి, ఆ ఉద్దేశంతో వ్యవహరించకండి, ఆ ఉద్దేశానికి అతీతంగా మాట్లాడండి. అప్పుడు మీరు ఆడియన్స్కు దగ్గర అవుతారు, చక్కగా చెప్పగలుగుతారు, జనాలకు చేరుతుంది. అంతేనా అదే ఉద్దేశంతో చెప్తే జనాలకు చేరవచ్చు. చెప్పాను కదా ఇప్పుడు, ఆ విధంగా ఉంటుంది అన్నమాట.